ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా 84% వరకు పోలింగ్ అవ్వడం అనేది నర్సీపట్నం పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. ఈరోజు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు వేయడానికి వచ్చి మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికని ఏకైక ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి కానీ ఎంతోమంది నాకు రోడ్ల మీద కనబడ్డారు, పోలింగ్ బూత్ల దగ్గర కనబడ్డారు. ఏదో జనరల్ ఏజెంట్గా నేను తిరుగుతున్నప్పుడు నాకు ఎంతోమంది కనబడ్డారు. అవన్నీ బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే కసితీర ప్రజాస్వామ్యం చనిపోతుంది, ఈ నేరాలు నర్సీపట్నం కింద నర్సీపట్నం తయారవబోతుంది కాబట్టి వచ్చి ఓటేసి వెళ్ళాలి. ఆ ఓటు చాలా మటుకు కూడా సైకిల్ గుర్తుకే పడ్డాయని చెప్పి బయటికి ఓపెన్ అవ్వి హ్యాపీగా, అంటే ఈ 5 ఏళ్ళు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, దాని కసితోటి వచ్చి ఓటేసి బయటకు వచ్చి హ్యాపీగా స్వేచ్ఛతోటి చెప్పుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి చిన్నప్పుడు ఏదో చదువుకోవడం తప్ప ఎవరో హరిస్తారని మనం ఎప్పుడు అనుకోలేదు. కానీ ఫస్ట్ టైం హరించారు, దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎక్స్ప్రెస్ చేశారు. నేను ప్రజలు బయటకు వచ్చినప్పుడు, సార్ నాకు అక్కడ ఓటేసి నా మనస్ఫూర్తిగా ఉంది సార్ అని చెప్పి, మీరు నమ్మరండి, నిన్న నైట్ ఒక అబ్బాయి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు, లండన్ నుంచి వచ్చాను అన్నాడు. లండన్ నుంచి రావడం ఏంటో ఓటు ఏమైపోద్ది అంటే, లేదు సార్ కంపల్సరీ పెట్టుకొని మరీ వచ్చాను లండన్ నుంచి, నేను ఓటేయడానికి వచ్చానని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి చూసినప్పుడు నాకే బాధ అనిపించింది, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా బతుకుతున్నారు సార్ మీరు అని చెప్పేసి. కాబట్టి నాకు ఈరోజు నేను ఈ 84% ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ అనేది కనబడుతుందో ఇది టీడీపీ గాలి వేస్తుంది అనేది క్లియర్గా కనబడుతుందండి. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా మాకు క్లియర్గా చెప్తుంది ఏంటంటే, సర్వే కూడా ప్రతి బూత్కి కూడా ఒక 50 నుంచి 60 శాంపిల్స్ తీసుకుంటే మనకి సుమారుగా 20 నుంచి 25 వేల మెజార్టీతోటి మనకి అయ్యన్న పాత్రుడు గారు గెలబోతున్నారు అనేది క్లియర్ కట్గా కనబడుతుంది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అవుతుంది. ఇది ఎప్పుడు రాని విధంగా ఈరోజు ఏంటంటే చరిత్రలో రాని విధంగా మెజార్టీలు కూడా కొన్ని బూతుల్లో అయితే ఆశ్చర్యకరంగా నాకే అనిపించింది. కొన్ని అంటే ఇప్పటి నుంచో కాంగ్రెస్ ఊర్లలో కూడా ఈరోజు మెజార్టీ రాబోతుందని చెప్పి క్లియర్గా చెప్పబోతున్నానండి. ఎంత గట్టిగా నేను బల్లగుద్ది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి బూత్ నుంచి కూడా శాంపిల్స్ తీసుకొని ఈరోజు చెప్తున్నారు కూడా. ఈరోజు నిన్న ఉదయం నుంచి మీరు అందరూ కూడా గమనిస్తే అసలు డెమోక్రసీ ఉందా లేదా అనిపించిందండి నిన్న పోలింగ్ జరుగుతున్నప్పుడు. ఎందుకంటే పోలింగ్ బూతుల దగ్గర ఓటేయడానికని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటున్నా కూడా ఈ సిఐ క్రాంతి కుమార్ గారు ఏ మాత్రం కూడా పట్టించుకోలే. నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ సిఐ పట్టించుకోలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు నమ్మరు, ప్రతి బూత్ ఏ అయితే సెన్సిటివ్ బూత్స్ ఉంటాయో ఈ లిస్ట్ రాసి నేను ఎలక్షన్ కమిషన్ మీనా గారికి కూడా పంపిస్తే మీనా గారు ఇమీడియట్గా స్పందించి ఈమెయిల్ ద్వారా నేను ఇమీడియట్గా పంపిస్తున్నాను, కలెక్టర్ గారికి కూడా అక్కడ యాక్షన్ కొంచెం ఫోర్స్ ఎక్కువ పెడతారు విజయ్ అని చెప్తే నేనేమో యాజ్ ఎ జనరల్ సెక్రటరీ టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను పంపిస్తే దానికి రిప్లై ఇచ్చారు ఇమీడియట్గా, ఆయన ప్రాంప్ట్గా ఇచ్చారు. కానీ ఇక్కడ సీఏ అనే వ్యక్తి ప్రతి ఒక్కరిని డైవర్ట్ చేయడం, డిఐజీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా డైవర్ట్ చేసుకుంటూ వచ్చాడు. నిన్న నైట్ పేనార్ పాలెంలో కూడా ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి ఓటేయడానికి వెళ్ళి అక్కడే ఉండిపోయి క్యాంపెయిన్ చేస్తుంటే అక్కడ ఎంకరేజ్ చేస్తున్నాడు. జూనియర్ కాలేజ్ కూడా సెన్సిటివ్ బూత్ అని చెప్పి ఆవిడ అయ్యన్న పాత్రుడు గారు ఓటేస్తున్నారు, అక్కడ ఓటేస్తామని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమందిని పెట్టి ఎంకరేజ్ చేస్తాడు. నేను మొన్న పోలింగ్ నిన్న అయితే ముందు రోజే నేను కొంతమంది సెన్సిటివ్ వ్యక్తులు పేర్లు ఇచ్చాను. వీళ్ళందరూ కూడా స్మగ్లర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, వీళ్ళందరూ రౌడీ షీట్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఏ పార్టీ అయినా వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మీరు యాక్షన్ తీసుకోవడం లేకపోతే కస్టడీలోకి తీసుకునైనా పోలింగ్ సరిగ్గా సమయంకి జరిపించే విధంగా చేయండి అని అడిగితే ఆ సీఎం ఓకే సార్ నేను చూసుకుంటానండి అని చెప్పి నిన్న నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఒక కాన్వేని, అంటే ఫస్ట్ టైం నర్సీపట్నం చరిత్రలో జరిగిందండి ఇది. ఎప్పుడు కూడా ఈ గణేష్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఒక మాట అనేవాడు, అయ్యన్న పాత్రుడు గారు వస్తే రౌడీజం వస్తుంది, అయ్యన్న పాత్రుడు గారు వస్తే ఇది వస్తుందని, ఇదంతా అబద్ధం మాటలు చెప్పేవాడు. ఇవాళ నేను చెప్తున్నాను, నిన్న పోలింగ్ అప్పుడు ఎమ్మెల్యే ఈ సిఐ కొంతమంది వ్యక్తులు కూర్చొని ముందు రోజు ప్లాన్ చేశారు. ఏంటంటే రౌడీ మోకల్ని ప్రతి పోలింగ్ బూత్కి పంపించాలి, భయోందోళనకు గురి చేయాలి, టౌన్లో పోలింగ్ తగ్గించాలని చెప్పి ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. దానికి ఉదాహరణ మీరు చూస్తే చూడండి, ఈ వ్యక్తి ఎవరో వాళ్ళ ఎంక్వైరీలో తేలుతుంది, అది వేరే విషయం. ఇది వెంకినాయుడుపేటలో జరుగుతుంది. ఇదేమో మా కౌన్సిలర్ భర్త గారు చింటూ,
అక్కడికి ఈ రౌడీ షీటర్స్ అందరూ కూడా ఒక దగ్గర చేరి ఒక బ్లాక్ జీప్ వేసుకొని ఆ జీప్ వెనకాల 15 మెంబర్స్ బైక్లు వేసుకొని వెంకనాయుడుపేటకు వచ్చారు. అసలు వీళ్ళకి వెంకనాయుడుపేటలో ఓట్లు లేవు, వెంకనాయుడుపేటలో వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళ ఇల్లులు లేవు, వీళ్ళ రిలేషన్స్ లేరు. కానీ వీళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే అక్కడ స్లిప్పులు లాక్కుంటున్నారు. ఒక అమ్మాయి వస్తే భుజం మీద చేసి ఆ అమ్మాయి దగ్గర స్లిప్ లాక్కున్నారు. దేనికేట ఓటేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని అడుగుతున్నారట అమ్మాయిని. అమ్మాయి భయాందోళనకు గురయ్యి ఆ ఓటు వేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇది చెప్తే సీఏ అంటారు, అంటే నేను వాళ్ళు ఎతుకుతున్నానండి, ఊరంతా తిరుగుతున్నాను ఎతకడానికి అని చెప్తున్నాడు నాతో. ఎంత కామెడీ అండి. ఈ స్మగ్లర్స్తో ఈ సీఏ కొలాబరేట్ అయ్యాడు, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ రౌడీ మోకలతో సీఏ కొలాబరేట్ అయ్యాడు. పోలింగ్ బూతుల దగ్గర తిరుగుతుంటే ఆపలేదు. వీళ్ళు రామారావుపేటలోకి వెళ్ళారు, జూనియర్ కాలేజ్ దగ్గరకు వచ్చారు, వెంకనాయుడుపేటలోకి వెళ్ళారు. ఇది పోలింగ్ జరుగుతున్నప్పుడు ఇదేం ర్యాలీ అండి? సీసీ ఫుటేజ్లో కూడా సీఏ డిలీట్ చేయబోతున్నాడు వీళ్ళు వెహికల్స్ వెళ్తున్న ఫుటేజ్ని. ఎందుకంటే డిఐజీ ఎంక్వైరీ చేస్తాడు కాబట్టి రేపు ఎల్లుండో. అంటే నీ సీసీ ఫుటేజ్ కూడా నీ సొంత ఇల్లా డిలీట్ చేయబోతున్నావు నువ్వు? వీళ్ళందరి మీద కానీ నువ్వు యాక్షన్ తీసుకోపోతే వీళ్ళకి సింపుల్ లాజిక్ కామన్ సెన్స్ ఏంటంటే ఈ రౌడీ మూకలు ఎందుకు వెంకనాయుడుపేటలోకి ఎంటర్ అవ్వారు, రామాలయం దగ్గర ఎందుకు గొడవ పెట్టారు, ఎందుకు స్లిప్పులు లాక్కున్నారు. ఇది రామారావుపేటలో ఏం చేశారు, అక్కడ స్లిప్పులు లాక్కున్నారు. జూనియర్ కాలేజ్ దగ్గర వచ్చి అక్కడ స్లిప్పులు లాక్కున్నారు. వీళ్ళకి ఏం పని అండి ఇవన్నీ? మేము క్లియర్గా కూడా చెప్తుంటే ఇంకొంచెం ఈ ర్యాలీ చూడండి, ఇది వెంకనాయుడుపేటలో ర్యాలీ. వీళ్ళు బొడ్డుపల్లి నుంచి కూడా ఇద్దరు ఉన్నారు, బీసీ కాలనీ నుంచి ఒకడున్నాడు, మా తమ్ముడు రాజేష్ కౌన్సిలర్గా వ్యవహరిస్తున్న వార్డు నుంచి ఒకరు ఉన్నారు, శివపురం నుంచి ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. వీళ్ళందరూ బుల్లెట్లు వేసుకొని తిరుగుతారా? పోలింగ్ అప్పుడు ఎమ్మెల్యే ఎంకరేజ్ చేస్తారా? గణేష్ అనే వ్యక్తి ఎంకరేజ్ చేస్తాడా? ఇంత దారుణం అండి. నర్సీపట్నాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఒక ఫ్యాక్షన్కి ఒక ల్యాండ్ కింద తయారు చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఎందుకు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు? నిన్న బైకుల మీద తిరుగుతున్నా వీళ్ళందరినీ కూడా వెళ్ళిపోయి స్లిప్పులతో బెదిరిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇలా ఒక గ్యాంగ్ ఏమో ఒక దగ్గర నించుంటారు, ఎవరన్నా వస్తే స్లిప్పులు లాక్కోవడం, వేధించడం, ఇవన్నీ కూడా నేను ఎందుకే క్లియర్గా చెప్తుంది ఏంటంటే నేను నైట్ పిఎన్ఆర్ పాలనలో నేను ఎందుకు వెళ్ళానంటే ఆ సమయానికి అక్కడ కూడా సీఏ ఏమో ఏం యాక్షన్ తీసుకోడు. నేను బూత్లోకి వెళ్ళి ఓటేసిన సమయానికి గోల్ చేస్తుంటే అక్కడ మాత్రం వచ్చేసి ఇదండి అదండి అంటున్నాడు. కాబట్టి నేను డిఎస్పీ గారి ముందు చెప్పాను, హీ గాట్ కొలాబరేటెడ్ విత్ స్మగ్లర్స్, గాంజాయ్, ప్రతి ఒక్కరితో ఈ సీఏ కొలాబరేట్ అయ్యాడు. సీఏని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయమని చెప్పి నేను క్లియర్గా చెప్పడం జరిగింది.